నమస్కారం. స్వధర్మ పాడ్కాస్ట్కి తిరిగి స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. మిత్రులారా, పురుషోత్తమ ప్రాప్తి యోగంపై మనం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రయాణం 5వ ఎపిసోడ్కి చేరుకుంది. గత ఎపిసోడ్లలో మనం ఈ ప్రపంచాన్ని ఒక విచిత్రమైన అశ్వత్థ వృక్షంతో పోల్చడం, ఆత్మ ఒక దేహం నుండి మరొక దేహానికి ప్రయాణించడం మరియు జ్ఞానచక్షు అంటే ఏమిటో మొదలగు విషయాల్ని తెలుసుకున్నాం. నేటి చర్చలోకి వెళ్లే ముందు మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ యొక్క లక్ష్యాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ కేవలం ఒక సంస్థ కాదు, ఇది ఒక సంకల్పం. మా ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాన్యులకు చేరవేయటం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపటం. హైదరాబాద్ కేంద్రంగా మనం అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్నదానం, నిరుపేదలకి వస్త్రదానం చేస్తున్నాం. మన సంస్కృతికి మూల స్తంభాలైన గోమాతలను రక్షించడానికి గోసేవ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా కెరీర్ గైడెన్స్ మరియు మోటివేషన్ క్లాసెస్ అందిస్తున్నాం. స్వధర్మం అంటే మన బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం. సరే, ఇవాల్టి అంశంలోకి వద్దాం. ఈరోజు మనం 15వ అధ్యాయంలోని 12, 13, 14 మరియు 15వ శ్లోకాలని చర్చించుకోబోతున్నాం. ఈ 4 శ్లోకాలు భగవంతుడు ఈ సృష్టిలో ఎలా వ్యాపించి ఉన్నాడో, మనల్ని ప్రతిక్షణం ఎలా కాపాడుతున్నాడో వివరిస్తాయి. 12వ శ్లోకం, వెలుగులో ఉన్నటువంటి దైవం, ద డివైన్ లైట్. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుల్లో ఉండి ఈ ప్రపంచాన్ని అంతటినీ ప్రకాశింపజేసే వెలుగు ఏదైతే ఉందో, చంద్రుల్లో ఉన్న వెన్నెల, అగ్నిలో ఉన్న కాంతి, వేడి, ఇవన్నీ నావే అని తెలుసుకో అని కృష్ణుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. మిత్రులారా, మన ఉదయాన్నే సూర్యుని చూస్తాం. ఆ వెలుగు లేకపోతే ఈ భూమి మీద ప్రాణం ఉండదు. కానీ మనం ఆ వెలుగుని ఒక వస్తువులా చూస్తాం. కృష్ణుడు ఏమంటున్నారంటే, ఆ వెలుగు నా చైతన్యమే. ఒక ఆప్టిట్యూడ్ ట్రైనర్గా నేను చెప్పేది ఏంటంటే, విద్యుత్ శక్తి, పవర్ లేకపోతే ఏ బల్బు వెలగదు. అలాగే ఈ సృష్టిలో ఏ వెలుగు వెలిగినా దాని వెనుక ఉన్న ముఖ్యమైన శక్తి ఆ పరమాత్మే. ఇప్పుడు 13వ శ్లోకం చూద్దాం. పోషణలో దైవం, ది సస్టైనింగ్ ఎనర్జీ. గామావిష్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వాస్ సోమో భూత్వా రసాత్మకః. గామావిష్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వాస్ సోమో భూత్వా రసాత్మకః. నేనే భూమిలో ప్రవేశించి నా శక్తితో సమస్త ప్రాణుల్ని ధరిస్తున్నాను, అంటే గ్రావిటీ మరియు సపోర్ట్. నేనే చంద్రుడిగా, సోముడిగా మారి రసయుక్తమైన ఔషధాలను, చెట్లను పోషిస్తున్నాను. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి, మట్టిలో ఉన్న సారం, ఇవన్నీ భగవంతుడి రూపాలే. మనం తినే ప్రతి కూరగాయలో, పండులో ఉన్న రుచి మరియు బలం చంద్రుడి కిరణాల ద్వారా, అంటే సోమరసం ద్వారా లభిస్తుందని భగవద్గీత చెప్తుంది. అంటే మనం తినే ఆహారంలో ఉన్న శక్తి కూడా ఆ పరమాత్మే. 14వ శ్లోకం, జీర్ణశక్తిలో దైవం, ది డైజెస్టివ్ ఫైర్. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. మనం భోజనం చేసే ముందు దీన్ని చదువుతూ ఉంటాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే వైశ్వానరుడు అనే అగ్నిగా మారి ప్రాణుల జఠరంలో, అంటే కడుపులో ఉండి వారు తినే 4 రకాల ఆహార పదార్థాలను, అంటే నమిలి తినేవి, డైరెక్ట్గా మింగేవి, నాకేవి, తాగేవి మొదలగు వాటిని జీర్ణం చేస్తున్నాను.
మనం ఆహారం తింటాం, కానీ దాన్ని జీర్ణం చేయటం మన చేతుల్లో లేదు. అది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ వెనుక ఉన్నది ఎవరు? ఆ పరమాత్మ. మిత్రులారా, మనం తినే ఆహారం రక్తంగా, శక్తిగా మారుతోంది. అంటే మన లోపల భగవంతుడు పనిచేస్తున్నాడని అర్థం. అందుకే ఆహారాన్ని గౌరవించాలి. మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్లో అన్నదానం చేస్తున్నప్పుడు మాకు కలిగే ఆనందం ఇదే. ఆకలిగా ఉన్న వారిలో ఉన్న వైశ్వానరుణ్ణి మేము తృప్తిపరుస్తున్నామని. ఇప్పుడు 15వ శ్లోకం చూద్దాం. జ్ఞానంలో దైవం, ద సోర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది ఈ అధ్యాయంలోనే అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం. నేనే అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి అంటే మెమరీ పవర్, జ్ఞానం నాలెడ్జ్ మరియు మతిమరుపు ఫర్గెట్ఫుల్నెస్ కలుగుతున్నాయి. వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే, వేదాంత కర్తను నేనే, వేదాలను తెలిసిన వాడిని కూడా నేనే అని ఆ భగవంతుడు చెప్తున్నారు. మిత్రులారా, ఈ శ్లోకం నా ఫేవరెట్. ఎందుకంటే మనం ఒక విషయం నేర్చుకున్నప్పుడు, దాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మన గొప్పతనం అనుకుంటాం. కానీ అది భగవంతుడు ఇచ్చిన వరం. కొన్నిసార్లు పాత బాధల్ని మర్చిపోతాం. అది కూడా ఆయనే ఇస్తారు, లేకపోతే మనిషి బతకలేడు. ఒక విద్యార్థికి ఆప్టిట్యూడ్ రావాలన్నా, జ్ఞాపశక్తి పెరగాలన్నా ఆ హృది సన్నివిష్టో లోపల ఉన్న దైవం అనుగ్రహం ఉండాలి. మన లోపల ఉన్న ఈ నాలెడ్జ్ సిస్టమ్ అంతా కూడా ఆ భగవంతుడే. శ్రోతలారా, ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు. ఆయన సూర్యుడు వెలుగులో ఉన్నాడు, భూమి ఆకర్షణ శక్తిలో ఉన్నాడు, సారంలో ఉన్నాడు, మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసే జఠరాగ్నిలో ఉన్నాడు, చివరికి మన గుండె చప్పుడులో ఉన్నాడు, మన జ్ఞాపక శక్తిలో ఉన్నాడు. మరి ఇంత చేస్తున్న ఆ పరమాత్మకు మనం ఇచ్చే కృతజ్ఞత ఏమిటి? అదే సేవ. మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ ద్వారా మనం చేస్తున్న అన్నదానం, గోసేవ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు ఇచ్చే ప్రతి చిన్న విరాళం కూడా ఒక అనాథ బిడ్డ ఆకలి తీర్చవచ్చు, ఒక గోమాతకి గ్రాసాన్ని అందించవచ్చు. మీరు ఈ ధర్మ కార్యానికి సహాయం చేయాలనుకుంటే మా యూపీఐ లింక్ ద్వారా మీ విరాళాలని పంపవచ్చు. ప్రతి రూపాయి పారదర్శకంగా పేదల సేవకే వినియోగించబడుతుంది. జ్ఞానం అంటే తెలుసుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరించడం. రండి, అందరం కలిసి ఈ ధర్మరక్షణలో భాగస్వాములో అవుదాం. వచ్చే ఎపిసోడ్లో నిజంగా క్షర అక్షర పురుషులంటే ఎవరు, పురుషోత్తముడు అంటే ఎవరు అనే అత్యంత నిగూఢమైన విషయాల్ని తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.